రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చి సీమ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2018 డిసెంబర్ 27న కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ పేరుతో రాయలసీమ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత రాయలసీమ స్టీల్ ప్రాజెక్టు పనులు తిరిగి వేగం పుంజుకున్నాయి. ప్రాజెక్టుకు అవసరమైన 1100 ఎకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు నీటి సరఫరా, రోడ్డు, రైల్వే లైన్ మరియు విద్యుత్ సరఫరా వంటి మౌలిక వస్తువుల కల్పన కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈ రోజు కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ ఉక్కు కర్మాగారం నిర్మాణ పనుల్ని మొత్తం 50,000 కోట్ల భారీ వాణిజ్య పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా JSW సంస్థ ముందుగా 16,350 కోట్ల వ్యయంతో 2 దశల్లో ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించనుంది. తద్వారా 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిని సాధించడమే లక్ష్యం. దీనికి తోడుగా కర్మాగారానికి నిరంతరం విద్యుత్ సరఫరా కోసం 2,000 కోట్లతో 400 మెగావాట్ల సోలార్ క్యాప్టివ్ పవర్ ప్రాజెక్టును సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక JSW ఉక్కు సోలార్ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ యువతకు 2,700కు పైగా ప్రత్యక్షంగాను సుమారు 20,000 మందికి పరోక్షంగాను ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా ఈ మెగా ప్రాజెక్టు రాయలసీమ రూపురేఖలను మార్చి ఈ ప్రాంత పారిశ్రామిక మరియు ఆర్థిక పురోగతికి సరికొత్త బాటలు వేయనుంది.